నాకు బ్లడ్ వామిటింగ్ అవ్వలేదు. నేను బ్రతుకుతాను అర్జున్. అవును కృష్ణ, నీకు నయం అవుతుంది. హే కళ్యాణి, రా రా రా. కృష్ణ, కళ్యాణి వచ్చింది. వస్తున్నాను ఆంటీ. రా కళ్యాణి. కృష్ణ, కళ్యాణి వచ్చిందని చెప్పానుగా. రా కూర్చో. కృష్ణ. హాయ్ కళ్యాణి. ఏంటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నా? నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నాను. అవును, కృష్ణ హ్యాపీగా ఉన్నందుకు మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. కానీ నువ్వు లేకుండా సెలబ్రేట్ చేసుకోవడం తనకిష్టం లేదండి. అందుకే కృష్ణ మమ్మల్ని ఆపింది. అందరూ ఉన్నప్పుడే ఎంజాయ్ చేద్దామంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, కానీ అర్జున్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఇంతకీ నీ హ్యాపీనెస్ కి కారణమేంటి? ఇన్నాళ్ళు నేను బ్రతుకుతానో లేనో అన్న భయం ఉండేది, కానీ ఇప్పుడు నాకు క్యూర్ అవుతుందన్న నమ్మకం కలిగింది. నిజంగానా? అవును కళ్యాణి. ఇందరికేం జరిగిందో తెలుసా? హాస్పిటల్లో జరిగినట్టు సడన్ గా హెవీ కాఫ్ స్టార్ట్ అయింది. బ్లడ్ వామిటింగ్ అవుతుందేమోనని చాలా కంగారు పడ్డాను. గాడ్ గ్రేస్, అలా ఏమీ జరగలేదు. నేను అర్జున్ని కూడా అడిగాను. తను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు నాకు ఖచ్చితంగా క్యూర్ అవుతుందని. ఆ క్షణం నాకు మళ్ళీ నా జీవితం కొత్తగా స్టార్ట్ అయినట్టు అనిపించింది. ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది. ఇప్పుడు అర్థమైంది కళ్యాణి, మనమందరం ఎందుకు కలిసాము. నా ప్రాణాల్ని కాపాడడానికి ఆ దేవుడే మిమ్మల్ని కలిసే అవకాశాన్ని కల్పించాడు. కృష్ణ, సంతోషంలో నువ్వు కళ్యాణిని నిలబెట్టే మాట్లాడుతున్నావన్న విషయం మర్చిపోతున్నావు. ఓ సారీ కళ్యాణి. మీరు అలా కూర్చుని మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఓకే రా కళ్యాణి. ఏమైంది? ఏమైంది కళ్యాణి? ఏంటిదంతా? అది వంట చేస్తుంటే చేయి కాలిందంతే. ఏంటి కళ్యాణి ఇది? జాగ్రత్తగా ఉండొచ్చు కదా. ఎంత జాగ్రత్తగా ఉండాలనుకున్నా అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కృష్ణ. నువ్వు మాటలతోనే గెలుస్తావు కళ్యాణి. సర్లే కూర్చో. ఇంకేంటి విషయాలు? ఏముంటాయి కృష్ణ, అంతా మామూలే. నాన్నగారు ఆన్లైన్లో ఉన్నారట కళ్యాణి, మెసేజ్ చేశారు. హాయ్ బంగారం. హాయ్ నాన్న, హౌ ఆర్ యు? ఫైన్ రా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏంటమ్మా చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు? ఏం లేదు నాన్న, మీతో ఇలా ఆన్లైన్లో మాట్లాడుతుంటే మీరు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. నీ ఆనందం చూస్తుంటే నాకు వెంటనే అక్కడికి వచ్చేయాలనుందమ్మా. నువ్వు లేకుంటే చాలా బోరుగా ఉందమ్మా. నేను ఇండియా వచ్చేస్తాను రా. నాన్న, నేను చెప్పే వరకు మీరు ఇండియా రాకూడదని చెప్పాను కదా. అయినా చిన్నపిల్లల్లా మారేం చేస్తారేంటి? అది కాదు కృష్ణ, నా బాధను అర్థం చేసుకో. మీరే ఇక్కడి పరిస్థితుల్ని అర్థం చేసుకోండి. మీరిప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఇన్నాళ్ళు నేను పడ్డ శ్రమంతా వేస్ట్ అయిపోతుంది. కాస్త ఓపిక పట్టండి నాన్నగారు, ప్లీజ్. ఓ, ఇంకా ఎన్ని రోజులు కృష్ణ? ఇంకొద్ది రోజులే నాన్న. ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయి. మీరు కోరుకునే రోజు చాలా దగ్గరలోనే ఉంది. నీ మీద నమ్మకంతోనే బతుకుతున్నానమ్మా. ఉంటాను. బాయ్ నాన్నగారు. కళ్యాణి, ఇదిగో కాఫీ. ఎవరితోనమ్మా మాట్లాడుతున్నావు? మా నాన్నగారితో ఆంటీ. అవునా? అయ్యో, ఒక్క నిమిషం ముందొచ్చుంటే నేను మీ నాన్నగారిని చూసుండేదాన్ని కదా. ఇప్పటికైనా ఏమైందా ఆంటీ? మా నాన్నని మీకు ఫోటోతో పరిచయం చేస్తాను, చూడండి.
నాన్నగారా? ఆ, అవునా ఆంటీ? అలా చూస్తున్నారేంటి? మా నాన్నగారు మీకు ముందే తెలుసా? తెలియడం కాదు కృష్ణ, అన్నీ కరెక్ట్గా కుదురుంటే నా పెళ్లి మీ నాన్నగారితోనే జరుగుండేది. అవునా? అవునమ్మా, మీ తాతయ్య చూసిన సంబంధాన్ని కాదని మీ నాన్నగారు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. నువ్వు మీ తాతయ్య కోసం వచ్చావని తెలుసు, కాని ఆయన శివరామకృష్ణ గారే అని తెలీదు. పెళ్ళి ఆగిపోయినందుకు మీ తాతయ్య చాలా గిల్టీగా ఫీల్ అయ్యారని, ఆ కోపంతో మీ నాన్నగారిని ఆ రోజే ఇంట్లో నుంచి పంపించేశారని తెలిసింది. కాని ఆయన ఇంతవరకు మీ నాన్నగారిని క్షమించలేదంటే ఆశ్చర్యంగా ఉంది కృష్ణ. నా లైఫ్లో ఇలాంటి సంఘటన జరిగిందన్న విషయం నేనే మర్చిపోయాను. హ్యాపీగా ఉంటున్నాను. కాని మా నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు ఆ శివరామకృష్ణ గారు ఇంకా బాధపడుతూనే ఉన్నారన్నమాట. అవును, మీ పెళ్ళాగిపోయిన తర్వాత మళ్ళీ మీరెప్పుడైనా తాతయ్యని కలిసారా? లేదమ్మా. ఒకవేళ మీరు కనిపిస్తే మిమ్మల్ని ఆయన గుర్తుపడతారా? తప్పకుండా గుర్తుపడతారు. ఎందుకంటే ఆయనకి నేనంటే చాలా అభిమానం. నన్ను కోడలిగా చేసుకోవాలని చాలా ఆశపడ్డారు. కాని అనుకోకుండా మీ నాన్న లవ్ మ్యారేజ్ చేసుకునేసరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు అవమానంగా ఫీల్ అయ్యి మళ్లీ మమ్మల్ని కలిసే ప్రయత్నం చెయ్యలేదు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ విషయం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ అవసరం ఇప్పుడొచ్చిందాంటీ. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. నేనేం చేయగలనమ్మా? మీరే చేయగలరా ఆంటీ? అది మీ వల్లే అవుతుంది. తన తండ్రి తాతయ్య కలవాలన్న కృష్ణ కోరికని నేను ఎంతవరకు తీర్చగలనో తెలియదు, కానీ ప్రస్తుతానికి కృష్ణని హ్యాపీగా ఉంచడం మాత్రం మీ వల్లే అవుతుంది. కృష్ణ హ్యాపీగా ఉంటుందంటే నేను ఏ హెల్ప్ చేయడానికైనా రెడీ. చెప్పమ్మా, నేనేం చేయాలి? ఒక్క సహాయం చేసి పెట్టండి ఆంటీ. కళ్యాణి, చెప్పావుగా, ఇంకా నాకు వదిలే, నేను చూసుకుంటాను. కృష్ణ, రేపే మనం అచ్యుతాపురం వెళ్తున్నాం. అరే, సైకిల్ ఏమైంది?
నా సైకిల్ ఎవరు ఇలా చేసింది? ఫ్రంట్ టైర్ కావాలంటే ఒక 10 అడుగులు వేసి లెఫ్ట్కి తీసుకో. ఇంకొక టైర్ కావాలంటే అక్కడి నుంచి 20 అడుగులు ముందుకొచ్చి రైట్ తీసుకో. ఏంట్రా అలా చూస్తున్నావు? కొట్టుకోవడాలు లేవన్నావుగా, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాను. ఏదో రకంగా నిన్ను గెలక్కపోతే నాకు నిద్ర ఎలా పడుతుందిరా? చూసావా నిన్ను నా కాళ్ళ దగ్గరికి ఎలా రప్పించాను? ఇలాగే ఏదో ఒకరోజు రూపాన్ని వెతుక్కుంటూ వస్తావు. రూపా కూడా ఇలాగే నా కాళ్ళ దగ్గర ఉంటుంది. నువ్వు యాజ్ యూజువల్గా ఇలా నా కాళ్ళ దగ్గరికే వస్తావు. ఇది చెప్పటానికేరా ఈ అరేంజ్మెంట్ చేశాను. ఎలా ఉంది? సర్రన కాలిందా? నాకు కాలడం కాదురా, రూపం మీద ఆశతో నువ్వే ఏదో ఒక రోజు చేతులు కాల్చుకుంటావు. రేయ్, నేను నిన్ను చాలా లైట్గా తీసుకున్నాను, అందుకే నువ్వు నా ముందుకు మళ్ళీ రాగలిగావు. లేదంటే నా ముందుకు రావడం కాదు, నా గురించి ఆలోచించడానికి కూడా భయపడేవాడివి. అయినా నీ మాటల్లోనే నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందిరా. రేయ్ సోదాపరా, సైకిల్ తొక్కుకునే నీకు రూపపైన ప్రేమ ఉందంటే నన్ను నమ్మమంటావా? నువ్వు ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసురా, కానీ నీకు చిల్లి గవ్వ కూడా దక్కనివ్వనురా. రూపా నాదే, ఆ ఆస్తి నాదే. ఈ డొక్కు సైకిల్ మాత్రమే నీది. గుర్తుంచుకో, కొన్ని రోజులు పోతే దీన్ని పాత సామాన్ వాడు కూడా కొన్నాడు. నీ బతుకు కూడా అంతే. ఏంట్రా ఎంత రెచ్చగొట్టినా చెయ్యత్తవా? ఓకే, మాట మీద ఉన్నావన్నమాట. పర్వాలేదురా. మాట మీద నిలబడ్డవాడేరా మగాడు. నేను రూపను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను, చేసుకొని తీరుతాను. మగాణ్ణని నిరూపించుకుంటాను. దానికి మా ప్రేమే మాకు సాయం చేస్తుంది. రేయ్, నీకు తోడుగా రూప ప్రేమ ఉంటే ఆ రూపం చేసుకోవడానికి నాకు ఆ ఫ్యామిలీ పర్మిషనే ఉందిరా. మీరు ప్లాన్ చేసి పెళ్లి పోస్ట్పోన్ చేయొచ్చు, కానీ పెళ్లి కార్డు పోస్ట్లో వేసేది మాత్రం నేనేరా. అది చూసి నువ్వు కుళ్ళికులేడుస్తావురా. రేయ్ చూద్దాంరా, మాటలు చెప్పేదెవరో పీటల మీద కూర్చునేదెవరో టైమే నిర్ణయిస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం ఆశ్చర్యంగా ఉందిరా.
సైకిల్ పట్లు భలే విడదీసావురా. ప్రాక్టీస్ ఉందా? బెంగళూరులో ఇదే పని చేస్తున్నావా? దీనికి 50,000 జీతం? నువ్వు గ్రేట్ రా. రేయ్, నీకు వెటకారం మాత్రమే తెలుసు, నాకు వేటాడడం కూడా తెలుసు. ఆయుధం పట్టకుండానే నీ ఆయుష్ తగ్గించగలను, జాగ్రత్త. ముందు మాటలు తగ్గించుకొని చేతలు మొదలు పెట్టరా. ఆల్ ది బెస్ట్. రేయ్, ఆల్ ది బెస్ట్ నీకు నేను చెప్పాలరా, ఎందుకంటే కష్టపడబోయేది నువ్వే. ఆల్ ది బెస్ట్ కృష్ణ. నువ్వు మొదటిసారి మీ తాతయ్య గారి ఇంటికి వెళ్తున్నావు. నువ్వు హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేసి రావాలని కోరుకుంటున్నాను. కాళ్ళు చేతులు ఆడడం లేదు కళ్యాణి. భయపడి కృష్ణ, తాతయ్య చాలా మంచివారు. నిన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నువ్వు ఎంత టెన్షన్గా వెళ్తున్నావో అంతకంటే ఎక్కువ సంతోషంతో తిరిగొస్తావు. హ్యాపీగా వెళ్ళు. నువ్వు కూడా ఆ ఇంట్లోనే ఉంటే నేను హ్యాపీగానే ఉండేదాన్ని. కానీ నువ్వు... కృష్ణ, ఎందుకు బాధపడతావు? ఇప్పుడేమైందని? ముందు ముందు మీరందరూ కలిసే ఉంటారు. అవును కృష్ణ, నేను ఏ రోజుకైనా ఆ ఇంటికి పరాయిదాన్నే. నువ్వే ఆ ఇంట్లో ఉండబోయేదానివి. నా గురించి నువ్వు బాధపడుకో. వెళ్ళు. ఆంటీ, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇకపై కృష్ణ ఆ ఇంటికి వెళ్ళడానికి ఏ అడ్డు ఉండకూడదు. నేను చూసుకుంటాను కళ్యాణి. సరే, బాయ్. అలాగే, బాయ్ కళ్యాణి. బాయ్. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇంటికి వచ్చే అవకాశం రావడం నా అదృష్టం. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదా ఆంటీ. ఇప్పుడే ఏమైంది కృష్ణ? ఇంకొన్ని రోజులు ఆగితే నువ్వు శాశ్వతంగా ఇదే ఇంట్లో ఉండొచ్చు. నిజంగానా ఆంటీ? నాకు అదృష్టం ఉందా? నేను మా తాతయ్య వాళ్ళతో సంతోషంగా ఉండగలనా? తప్పకుండా ఉంటావు కృష్ణ. ఎప్పటికైనా ఇది నీ ఇల్లే, వీళ్ళు నీ వాళ్లే. రా, లోపలికి వెళదాం.